చపాతీ పొరలు పొరలుగా రావాలన్నా 24 గంటలైనా సాఫ్ట్‌గా ఉండాలన్నా ఈ విధంగా చేసుకోండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. దీనికోసం 2 కప్పుల గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాటర్‌ని వేసుకొని 9, 10 నిమిషాలు బాగా కలుపుకోవాలి. పూరి పిండి కంటే కొద్దిగా సాఫ్ట్‌గా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని మరో 2 నిమిషాలు కలుపుకోండి. పిండి మీరు ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా పిండిని ఈ విధంగా తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని మిగతా పిండిని కవర్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పొడి పిండి వేసుకొని పూరి సైజులో చేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసుకొని దానిపైన కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మరొకసారి ఫోల్డ్ చేసుకొని కొద్దిగా పొడి పిండి వేసుకొని సైడ్లను మాత్రమే ఈ విధంగా ప్రెజర్ ఇస్తూ మీడియం సైజులో చపాతీని చేసుకోండి. ఇప్పుడు బాగా వేడిగా ఉన్న ప్యాన్ పైన వేసుకొని 10 సెకండ్ల తర్వాత ఇంకో వైపు తిప్పుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. స్టవ్ని మాత్రమే హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అప్పుడే సాఫ్ట్గా వస్తాయి. అన్ని చపాతీలు కూడా పొంగుతాయి. చూడండి పూరిలాగా ఎంత బాగా పొంగుతున్నాయో. ఈ విధంగా అన్ని చపాతీలను కాల్చుకున్నారంటే మన సాఫ్ట్ అండ్ టేస్టీ చపాతీ రెడీ.